మా కన్నుల పండుగాయనే నీకేమో శాపమాయనే ఆ తల్లి మరియా నిన్ను కన్న రోజు ఆ తల్లి మరియా నిన్ను కన్న రోజు మా కన్నుల పండుగాయనే నీకేమో శాపమాయనే ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో ఎందరికో స్థలము దొరికనే నీకేమో లేకపోయనే నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో నీ సొంత సత్రం నువ్వు చేసిన భువిలో ఎందరికో స్థలము దొరికనే నీకేమో లేకపోయనే ఈ లోకమునకు వరుదించినావా నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే దావీదు వంశం ఆయోధ గోత్రం దావీదు వంశం ఆయోధ గోత్రం నీ జన్మతో ధన్యమాయనే లోకంలో పేరుగాంచనే దావీదు వంశం ఆయోధ గోత్రం దావీదు వంశం ఆయోధ గోత్రం నీ జన్మతో ధన్యమాయనే లోకంలో పేరుగాంచనే ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే మాలోని ప్రేమను లిఖింపదలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితే నీ ప్రేమనే చూచితే ఆకాల చేతుల్ ఆది శిరమో ఆకాల చేతుల్ ఆది శిరమో అల్లాడే ముల్ల బాధతో అటకాంతు క్షమ బాధ జ్ఞానుల గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది జ్ఞానులది ఏ దేశం ఎక్కడి నుండి వచ్చారు అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటారు.
మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తూర్పు దేశము నుండి అని ఉంది, తూర్పు దేశమున వారు చూచిరి అని ఉంది జ్ఞానులు. మరి తూర్పు దేశమున ఎన్నో దేశాలు ఉన్నాయి, రకరకాల దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు దేశంలో అందరిపై గొప్పవాడు ఊజు దేశం కూడా తూర్పుదే, అంటే ఊజు దేశం నుంచి వచ్చారనే మనకు అర్థం కావాలంటే అక్కడ లిస్ట్ ఇచ్చినాడు. బంగారు బోలము సాంబ్రాణి అవన్నీ కూడా బంగారు బోలము సాంబ్రాణి కానుకలుగా తెచ్చినారు కదా. అంతకు ముందు ప్రవచనం ఉంది, బంగారు సాంబ్రాణి కానుకలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు యేసుక్రీస్తుకు అని. ఎక్కడి నుండి తెస్తారు అని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 15వ వచనం గమనించినట్లయితే అతడు చిరంజీవి అగును, సేబా బంగారం అతనికి ఇయ్యబడును అని ఉంది. అంతేకాకుండా 13వ వచనంలో ఏమనిందంటే నిరుపేదల యందు బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును అని ఉంది. కపట బలాత్కారుల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును అని ఉంది. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అని ఉంది. అతడు చిరంజీవి అగును, సేబా బంగారం అతనికి ఇయ్యబడును అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కపటులు ఎంతోమంది అప్పటి కాలంలో నుండి వారి ప్రాణాలను మానాలను రక్షించినాడు. కపటులందరూ కూడా శాస్త్రులు పరిచయులు కపటం కలిగి చంపాల రాళ్లతో అనుకున్నారు, పాపాత్మురాలు. యేసు ఆ కపటల నుండి రక్షించినాడు. అంతేకాకుండా అక్కడ చిరంజీవి అని ఉంది. చిరంజీవి అంటే చిరకాలము జీవించే వ్యక్తి యేసుక్రీస్తే కదా. చంపినా కూడా తిరిగి 3వ దినం లేచిన పరలోకంలో జీవించుతా ఉన్నాడు. అంతకుముందు తండ్రి వద్దనే పరలోకంలో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. కలిగినది ఆయన లేకుండా కలగలేదు, చేసిందంతా అతనే. కాబట్టి యేసే చిరంజీవిగా ఉన్నింది, యేసే చిరంజీవిగా ఉన్నవాడు యేసే. సమాధిలో పాతిపెట్టినప్పుడు 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై లేచింది యేసే, చిరంజీవిగా లేచినాడు. ఇంకెవరు లేలేదు కదా. ఎవరి సమాధి ఖాళీ ఉంది చెప్పండి? లాజరు బ్రతికించాడు యేసే, మళ్ళా మరణించాడు, భూస్థాపితం చేసినాడు. యాయిరు కుమార్తెని యేసు బ్రతికించినాడు, మళ్ళీ ఆమె మరణించింది, భూస్థాపన అయిపోయింది. ఎంతోమందిని, ఐతుకు యవనస్తుడు చనిపోయినాడు, పౌలు బ్రతికించినాడు, మళ్ళీ అతడు చనిపోయినాడు, భూస్థాపన అయిపోయింది. తిరిగి బ్రతికిన చిరంజీవి ఎవరున్నారు? యేసే కదా. కాబట్టి చిరంజీవి అనే ఆయనకు షేబా దేశపు నుండి బంగారము తీసుకొని వస్తారు కానుకలుగా అని ఉంది. అక్కడ చూడండి, లిస్ట్ ఇచ్చినాడు 15వ వచనంలో 72:10 కీర్తన. షేబా బంగారం అతనికి ఇయ్యబడును అనింది. అతని క్షేమమునకై జనులు నిత్యం ప్రార్థన చేదురు, దినమంతా అతని పొగుడుదురు అని ఉంది. దినమంతా పొగిడేది ఎవరిని పొగుడుతున్నారు? బంగారము అందరికీ ఇచ్చింటాం, పొందుకుని ఉంటారు. వాళ్ళందరినీ దినమంతా ఎవరు పొగుడుతున్నారు? ఇప్పుడు నాకు కూడా బంగారు ఇచ్చినారు చాలామంది. వాళ్ళందరినీ, అందరి ద్వారా నేను పొందుకున్నా, నన్ను దినమంతా పొగుడుతారా? ప్రపంచం పొగడలేదు కదా. యేసును దినమంతా ప్రపంచం పొగుడుతూ ఉంది. నాకు కూడా బంధుమిత్రులు బంగారు ఇచ్చినారు, సంఘస్థులు బంగారు ఇచ్చినారు. మొన్న సంఘస్థులు బంగారు ఇచ్చింటే 70,000 పాటలు ఖర్చు అయింది, పాటలు పాడడానికి. నేనున్నాననేది, కృపద్వారా అనేది. ఇప్పుడు టీవీ స్పాన్సర్ వాళ్ళే, ఆ బంగారులోనే టీవీ పరిచయం కూడా జరుగుతూ ఉంది. బంగారు కూడా నాకు ఇచ్చింటారు, లేదా మా బంధువులు పెట్టింటారు పెళ్ళిళ్ళకి కానీ, పుట్టినప్పుడు మా తాతలు కానీ, లేదా మీ కుటుంబంలో మీకు కూడా బంగారు ఇచ్చింటారు, పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కుమారులకు బంగారు ఇచ్చింటారు. కానీ వాళ్ళను దినమంతా పొగడరు కదా తీసుకున్న వాళ్ళను. వాళ్ళేం చిరంజీవులు కాదు, నేనేం చిరంజీవిని కాదు, చాన్నాళ్ళు బ్రతకను భూమి మీద. కానీ యేసు చిరంజీవిగా ఉన్నాడు. చిరంజీవి అగు వాడు షేబా దేశపు నుండి వచ్చు బంగారం పొందుకుంటాడు కానుకగా అని అన్నాడు.
అంటే అప్పటికి బంగారు ఇచ్చింది జ్ఞానులు కదా, తూర్పు దేశ జ్ఞానులు. షేబా దేశం కూడా తూర్పు దేశమే, తూర్పు దిక్కున ఉన్న దేశమే. ఇంకా మీకు అర్థం కావాలంటే అందులో రాజుల 11 రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు అని ఉంది. నిరుపేదలయందు బీదలయందును అతడు కనికరించును అని ఉంది. రాజులందరూ అన్యజనులందరూ సేవించేది యేసునే కదా. ఇతర దేశాల వాళ్ళందరూ ఇప్పుడు యెరూషలేము దేశస్తులే, ఇజ్రాయెల్ దేశస్తులే కాదు యేసును పొగడేది. ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నారు కదా. భారతదేశం పొగుడుతూ ఉంది, ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రీలంక ప్రార్థిస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో కూడా వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు యేసును. అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నారు. అరబ్ కంట్రీస్లలో కూడా ఉన్నారు. మిగతా ఈ హిందూ దేశంలో కూడా ఉన్నారు చాలామంది. ప్రపంచ దేశాలన్నింటిలో వెస్టిండీస్లో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో క్రైస్తవులు ఉన్నారు. అమెరికాలో సేవించుతూ ఉన్నారు. ఇంగ్లాండ్లో సేవించుతూ ఉన్నారు. కెనడాలో సేవించుతూ ఉన్నారు. అన్ని దేశాలు సేవించేది యేసునే కదా. ఆ యేసు పొందుకునింది షేబా దేశపు నుండి వచ్చిన బంగారును పొందుకున్నాడు అని ఉంది. షేబా దేశపు తూర్పు దిక్కున ఉంది. అక్కడి నుంచే జ్ఞానులు వచ్చారు, వాళ్ళే ఇచ్చింది. కాబట్టి జ్ఞానులది మనము షేబా దేశము అని చెప్పుకోవచ్చు. లేదంకా ఏదైనా మీకు తెలిసింటే మంచిది తెలుసుకోండి. బైబిల్లో అయితే షేబా దేశపు నుండి చిరంజీవి యగువానికి కానుకలు తేబడును అన్నారు. అంటే సాంబ్రాణి కూడా ఉంది కదా అని మీరు అనొచ్చు. సాంబ్రాణి గురించి ఎక్కడ వ్రాయబడిందంటే ఇర్మియా గ్రంథంలో లేదా యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. 2వ లైన్లో చూడండి. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అని ఉంది. అంటే షేబా దేశపు నుండి అదో ఆ సాంబ్రాణి ధూప ద్రవ్యమును అవి వాళ్ళు తీసుకొని వచ్చినారు. లేదా ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము మనం 20వ వచనంలో గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథము నుండి మనము గమనించినట్లయితే 6వ అధ్యాయంలో 20వ వచనంలో చదివితే షేబా నుండి వచ్చు సాంబ్రాణి అని ఉంది. 6:20. అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే సాంబ్రాణి కానీ బంగారు కానీ కానుకలుగా తెచ్చేది షేబా నుండే అని ఉంది. షేబా నుండి బంగారు సాంబ్రాణి బోలము కానుకలు గనుక జ్ఞానులు తెచ్చింది షేబా దేశపు నుండి అని మనం చెప్పచ్చు. వాళ్ళది షేబా దేశం అని చెప్పుకోవచ్చు. తూర్పు దేశ జ్ఞానులది షేబా దేశం అని చెప్పచ్చు. షేబా దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అని మీరు డౌట్ రావచ్చు. బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి గ్రంథం దినవృత్తాంతములు 1:22 ఉంది. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 1:22. అందులో ఏబాలును అబిమాయేలును షేబాను అని ఉంది. వీళ్ళు యక్తాను కుమారులు. యక్తాను అర్పక్షదు సంతానం. యక్తాను అర్పక్షదు సంతానం. అక్కడ మీకు 19వ వచనంలో ఏబెరు నాకు 2 కుమారులు పుట్టి ఒకరి దినంలో భూమి విభాగింపబడిన కనుక అతని పేరు పెలేగు అనింది. అతని సహోదరుని పేరు యొక్తాను. అంటే ఏబెరు పిల్లలలో యొక్తాను పిల్లలు. భూమి విభాగింపబడింది 4 దిక్కులుగా నలుమూలల దేశాలుగా పెలేగు కాలంలోనే, అంటే యొక్తాను కాలంలోనే. అర్పక్షదు షేలహును కనెను అని ఉంది. షేలహు ఎవరి కుమారుడు అంటే షేము కుమారుడు. ఏలాము, అస్సూరు, అర్పక్షదు. షేము నోవాహు కుమారుడు. షేము, హాము, యాపెతు. షేము పెద్ద కుమారుడు. అంటే పెద్ద కుమారుని పిల్లలు తూర్పు దేశస్తులు వాళ్ళు తీసుకొని వచ్చినారు. షేము పిల్లలు షేబా దేశపు జ్ఞానులు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఆ సేబా దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, సేబా పిల్లలు, సేబా సంతానం యేసుక్రీస్తును వాళ్ళు సాగిలపడి పూజించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడు, అందులో 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని ఉంది. శిశువును పూజించడం ఏంటి? వాళ్లకు శిశువుగా కనబడలే యేసు, గొప్ప వ్యక్తిగా కనబడతా ఉన్నాడు, గొప్పవాడిగా కనబడతా ఉన్నాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా కనబడతా ఉన్నాడు. మనకేమో శిశువుగానే కనబడతా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన చచ్చిపోయి తిరిగి లేచినా కూడా, పరలోకం చేరినా కూడా మనకేమో ఎట్లా కనబడుతుందంటే శిశువుగా కనబడుతున్నాడు. మనం పండగ చేస్తున్నాం, శిశువే అనుకొని ఇంకా తొట్టి ఒకటి పెట్టి పశువుల పాకలాగా పాగా వేసి, ఇంకా కొందరు డ్రామాలు వేస్తుంటారు, ఇంకా కొందరు డ్యాన్స్ చేస్తుంటారు. వీళ్ళు చూస్తే పూజించిరి అని ఉంది. పూజించిరి, సాగిలపడి. నువ్వు సాగిలపడి పూజిస్తున్నావా? భయభక్తులతో డ్యాన్స్ చేస్తున్నావా? అల్లరిగా ఏం చేస్తున్నారు? ఈరోజు సాగిలపడి పూజించడం ఉందే, తగ్గింపు ఉందా? సేబా దేశం నుంచి వచ్చినారు వాళ్ళు బెత్లెహేముకు, ఇజ్రాయెల్ దేశమునకు. గౌరవిస్తున్నారు చూడు, సాగిలపడుతున్నారు. నువ్వు సాగిలపడి నమస్కారం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు క్రిస్టమస్ వస్తే మీరు చేసేటి ఏంటి? అన్నీ భయభక్తులతో గడుపుతూ ఉన్నారా? యేసు శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళకు శిశువుగా కనబడలే, ఆయన రాజుగా కనబడుతున్నాడు, ప్రభువుగా కనబడుతున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? రాజుగా పుట్టాడు, పుట్టడమే, శిశువుగా కాదు, రాజుగా. మనకు ఆయన రాజు అయినా కూడా, సర్వాధికారి అయినా కూడా, మన రక్షకుడైనా కూడా, మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినా కూడా, ప్రాణం పెట్టినా కూడా ప్రాణనాథునిగా కనబడడం లేదు, ప్రాణప్రియుడుగా కనబడడం లేదు, రక్షకుడుగా కనబడడం లేదు. మనకు శిశువుగానే కనబడతా ఉన్నాడు. ఇంకా ఏ పాటలు పాడుకుంటూ ఉంటారు. బెత్లెహేము నగరిలో, పూరిపాక నీడలో, పశువుల తొట్టిలో. అదే, నువ్వు జీవితాంతము పశువుల తొట్టి పాటే పాడుకుంటా ఉండు. ఇంకా కొందరు లాలి లాలి లాలెమ్మ లాలి అని పాడుతుంటారు. లాలి 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 అని నువ్వు పాడడానికి యేసు చిన్నపిల్లవాడ, శిశువా ఏమైనా? అంటే నీకు ఎట్లా కనబడుతున్నాడు యేసు? శిశువుగానే కనబడతావు, అది నీ జ్ఞానం. కానీ సేబా దేశపు జ్ఞానులకు ఎట్లా కనబడతా ఉన్నాడు? ఆయన రాజుగా కనబడుతున్నాడు, ప్రభువుగా కనబడుతున్నాడు, రక్షకుడుగా కనబడుతున్నాడు, పాపములను క్షమించేవాడుగా కనబడతా ఉన్నాడు, గొప్పవాడుగా కనబడతా ఉన్నాడు. నీకేమో తక్కువవాడు కనబడుతున్నాడు. అందుకే మీరు యేసును అన్నా కూడా, క్రిస్టమస్ పండుగను అన్నా కూడా నీచంగా చూచంటారు. మీకు యేసు నీచంగా కనబడుతున్నాడు. క్రిస్టమస్ అంటే మీకు అల్లరి, తినడం, త్రాగడం అంతే. వారికి అసలు బంగారాన్ని ఇచ్చినారు, బోలము సాంబ్రాణి కానుకలుగా. ఇంకోటి సాగిలపడి అనే మాట చూడండి. సాగిలపడి, ఎంత వినయం, విధేయత. ఈరోజు మీరు సాగిలపడుతుండారా? యేసు అంటే సాగిలపడుతుండారా? క్రిస్టమస్ అంటే సాగిలపడడం కాదు. కొందరు తాగి బ్రాంతి షాపుగానే పడిపోయి ఉంటారు, అదే సాగిలపడడం మీ దృష్టిలో. ఇప్పుడు క్రైస్తవుల దృష్టిలో సాగిలపడడం అంటే ఏంటంటే, ఎక్కడ తాగితే ఆనే పడిపోవడం, లేదా ఇంట్లో తాగి ఇంట్లోనే పడిపోవడం, లేదా రోడ్లలో పడిపోవడం. కొందరు మీరు చూడండి, పండగలకు తాగి ఆనే పడిపోతే ఇంటికి ఎత్తుకెళ్తూ ఉంటారు, కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని. అది క్రిస్టమస్, నువ్వు చేసే క్రిస్టమస్. ఏం జ్ఞానం అది? సరే గమనించు, తూర్పు దేశ జ్ఞానులు యేసు అంటే ఎంత వినయంగా, ఎంత విధేయతగా, ఎంత భక్తిగా ఆయన గౌరవించారో, ఆయనకు లోబడ్డారో, ఆయనకు విలువ ఇచ్చారో. నువ్వెలా ఇస్తున్నావు విలువ? నువ్వెలా ఇస్తున్నావు యేసు అంటే? యేసు అంటే అప్పటి జ్ఞానులకి ఎలా ఉంది? నేను జ్ఞానిని కదా, కాదు కదా అని మీరు అనుకోవచ్చు. నువ్వు కూడా జ్ఞానివిగా. సరే, నేను జ్ఞానిని కావాలంటే ఎలా అని మీరు అడగచ్చు. సామెతల్లో ఒక మాట ఉంది,
19-20 వచనంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో, నీవు ముందుకు జ్ఞాని మగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఉపదేశము అంగీకరించుము, జ్ఞానివైపోతావు. అంటే నువ్వు జ్ఞానివి కావాలి అంటే ఉపదేశం అంగీకరించు. ఉపదేశం నువ్వు అంగీకరించు. జ్ఞానివి కావాలి అంటే ఉపదేశం అంగీకరించు. ఉపదేశం అంటే దేవుని వాక్యం. నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? వాక్యాన్ని అంగీకరించడం లేదా? వాక్యాన్ని నువ్వు అంగీకరించడం లేదు కాబట్టి ఇంకా నువ్వు మారిపోలే. మారినా అది నిజమైన మార్పు కాదు. కొందరు ఉపదేశం వినకుండా విన్న వాక్యాన్ని తప్పులు పట్టడం నేర్చుకుంటున్నారు. పాస్టర్లకే క్వశ్చన్లు వేయడము. వేయండి, మంచిదే, సరే. అది తప్పు అయితే ఒకవేళ పాస్టర్ను తప్పులు పట్టచ్చు. కావలసిగా తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు మందిరంలో శాస్త్రులు పరిచయులు పాపాత్మలను తీసుకోమని నేరం మోపాలని ఆయన మీద. ఏదో ఒకటి తప్పు. మోషే ధర్మశాస్త్రంలో తప్పు చేసినవని రాళ్ళతో కొట్టమని చంపమనింది, నువ్వేం చెప్తావని మళ్ళీ అడుగుతున్నారు. సరే, కొట్టమనింది, పాపం చేయని వారు రాయి వేయండి అన్నాడు యేసు కూడా తెలివిగా. ఎవడేస్తాడు? ఎవరు వేస్తారంత ధైర్యం ఎవరికి? ఎవరు పాపం చేయలే, తప్పులు పడుతున్నారు కదా. ముందు మీ తప్పులు చూసుకోండి, ఎవరి వీపి వాళ్ళ కనపరాదు. ఈరోజు సంఘాలలో ఎందుకు సరిగా పల్లెటూళ్ళలో సేవ లేదు? చెప్పే వాళ్ళని తప్పులు పడుతున్నారు. నీ వీపు నువ్వు చూసుకో, నీకెంత తెలివిందో నువ్వు చూసుకో, నీకెంత జ్ఞానం ఉందో నువ్వు చూసుకో. నీకు జ్ఞానం ఉంటే నువ్వు చెప్పి రక్షించు సంఘాలని. నీకే జ్ఞానం ఉంటే నువ్వు రక్షించలేదే మరి ఒకరిని కూడా. తప్పులు పట్టడం తెలుసు, రక్షించడం తెలియదు. తప్పులు పట్టడమే తెలుసు, రక్షించడం తెలియదు. ఒక పాటలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమంటే చెప్తారు. ఒక మెసేజ్లో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమంటే చెప్తారు. ఒక మనిషిలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమనే చెప్తారు. ఒక స్త్రీలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమనే చెప్తారు. పురుషుల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమనే చెప్తారు. ఒక ముఖ్యమంత్రిలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమనే చెప్తారు. ఒక ఎమ్మెల్యేలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పమనే చెప్తారు. కానీ ఎమ్మెల్యే కాడికి పోయి తప్పులు సరిచేస్తా అని తప్పులు పట్టడం కాదు, సరిచేసేది చెయ్యి మరి చూద్దాం. ముఖ్యమంత్రిని తప్పులు పడతారు, సరిచేయి మరి చూద్దాం. ప్రధానమంత్రిని తప్పులు పడతారు, సరిచేయి చూద్దాం. మరి సరిచేసేది నేర్చుకోవాలా. తప్పులు పట్టడం అందరు తప్పులు పడతారు, నేను కూడా తప్పులు పడతా అంట, నేను కూడా నేరం మోపుతా. సరిచేసేది కావాలి. యేసు తప్పులు పట్టకుండా సరిచేసినాడు. ఆమెతో అన్నాడు, పాపము చెయ్యకుము అని. ఇక మీదట సరిచేసినాడు. సమరయ స్త్రీ జీవితాన్ని సరిచేసినాడు. పేదల జీవితాన్ని సరిచేసినాడు. 12 మంది శిష్యుల జీవితాన్ని సరిచేసినాడు. ఎంత జ్ఞానం ఉంది యేసులో. యేసు పరలోకమందున్న దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. యోహాను సువార్త 8:26-29 ఆయన యొద్ద వినిన సంగతులే అన్నాడు. సంగతులు విని సరిచేశాడు. నువ్వు కూడా జ్ఞానివిగా, నువ్వు కూడా ఉపదేశం విను, వాక్యం విను, తెలుసుకో. వాక్యం విని తెలుసుకొని జ్ఞానివై నలుగురును బాగు చేయి, సంఘాన్ని బాగు చేసుకో. మీరంతా ఉపదేశాన్ని విని మీరు కూడా జ్ఞానులు కాండి. వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు జ్ఞానులే. జ్ఞానం లేదని బాధపడుతున్నారేమో, తెలివి లేదని బాధపడుతున్నారేమో, చదువు లేదని బాధపడుతున్నారేమో, దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని మీరు జ్ఞానులు కాండి. జ్ఞానులు అయితే గిన యేసును మీరు పూజిస్తారు, సాగిలా పడి పూజిస్తారు, మీ మనసు మార్చుకుంటారు. చూసిన వాళ్ళు తమ పెట్టెలు విప్పి, అంటే పెట్టెలలో తీసుకొని పోయారు బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలుగా. పెట్టెలతో మీరు డబ్బు ఏ పొద్దైనా పెట్టెలతో తెచ్చినది ఉందా? పెట్టే మీ ఇంట్లో పెట్టే ఉంటుంది, లేదా బీరువాలో పెట్టుకుంటారు. బీరువాలు ఎంత ఉందో అంత తెచ్చినది ఉందా? దేవునికి అంటే గిన చిన్న నోటు ఏది ఉందనైనా మీరు వెతుకుతారు. అది మీరు అంటే మీకు యేసు అట్లా కనబడుతుండాలే. మీకోసం ప్రాణం పెట్టినా కూడా యేసు మీకు గొప్పగా కనబడలే. సిలువలో బలైనా కూడా యేసు గొప్పగా కనబడలే. అందుకే ఊర్లను మీరు మార్చుకోలే. నువ్వు ఊర్లో పుట్టినా కూడా యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి నువ్వేం ఖర్చు చేసినావు? నీ బీరువాలో ఉండే సొమ్మును, నీ పెట్టెలో ఉండే సొమ్మును, నువ్వు సంపాదించే సొమ్మును. కానీ శిశువుగా ఉన్నప్పుడే
షేబా దేశపు జ్ఞానులు పెట్టెలతో బంగారు తెచ్చినారు, పెట్టెలతో బోలము, పెట్టెలతో సాంబ్రాణి, కానుకలు. మీరు క్రీస్తు సంఘమే క్రీస్తు శరీరం. సంఘాన్ని మార్చుకోండి, సంఘాన్ని ఖర్చు చేయండి, సంఘంలో కార్యక్రమాలు జరిగించండి, సంఘంలో మీటింగ్స్ పెట్టించండి. మీ ధనంతో మీ దగ్గర ఉంటుంది కదా, సంఘాన్ని సరిచేసుకోండి. అప్పుడు యేసుకు సమర్పించినట్లే అవుతుంది. సంఘంలో మీరు కార్యక్రమాలు జరిగిస్తారనుకో, మీటింగ్స్ ఏర్పాటు చేస్తారనుకో, సువార్థికులతో వాక్యం చెప్తారనుకో, ఎంతోమంది సువార్థికులు ఉండరు, వాళ్ళతో వాక్యం చెప్పించండి. లేదా మీ పాస్టర్లే ఉంటారు మీ సంఘాలలో, అక్కడ మీకున్న సంఘాలలో వాళ్ళతోనే వాక్యం చెప్పించండి. వాక్యం చెప్పించి వాళ్ళతోనే మారుతారు. మీ ధనం ఖర్చు చేయండి. ప్రియమైన దేవుని ద్వారా ఎప్పుడో పండగకు సందా చేయడం కాదు, 100, 50, 1000, 2000 మీ కష్టార్జితాన్ని సమర్పించి బాగు చేసుకోండి సంఘాన్ని. సంఘమే క్రీస్తు శరీరం. యేసు పుట్టి ఉంటే మేము కూడా సాగిల పడి సమర్పించే వాళ్ళం బంగారం అనుకుంటున్నారేమో. మీ మధ్య ఉన్న సంఘస్థులే క్రీస్తు శరీరమే వాళ్ళు. ఇప్పుడు మన మధ్యలోనే సంఘస్థులే క్రీస్తు శరీరం. సంఘాన్ని ఖర్చు చేయి, సంఘాన్ని రక్షించుకో, సంఘాన్ని మారుమనసు పొందిన ధనాన్ని ఖర్చు పెట్టు. ప్రేమని దేవుని ద్వారా నువ్వు కూడా జ్ఞానివిగా, నువ్వు కూడా దేవుని సువార్త ప్రకటించు. నువ్వు కూడా దేవునికి సమర్పించుకొని జీవితాన్ని నువ్వు కూడా క్రీస్తుని శిశువులాగా భావించాకు. నామకార్థ జీవితం వదిలేయి, ఆయన రాజుగా గౌరవించు. ఆ జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యేసు అంటే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత గొప్పగా నువ్వు కనబడాలి ఆయన ముందు. కనుక మీరందరూ సంఘమే రాజులైన యాజక సమూహం, సంఘమే క్రీస్తు. కనుక సంఘము కొరకు మీరు కూడా సమర్పించుకొని సంఘాన్ని బాగు చేసుకోండి. సంఘాన్నే క్రీస్తు అనుకోండి, క్రీస్తు శరీరమే. ఈ సత్యాలన్నీ తెలుసుకోండి. కనుక షేబా దేశం నుంచి ఆ జ్ఞానులు వచ్చారు. వాళ్ళది షేబా దేశం. షేబా మరి షేము సంతానం, మరి అందరూ కలిసి ఆదాము సంతానం. ఆదాము దేవుని కుమారుడు. మీరందరూ దేవుని పిల్లలు, అందరూ జ్ఞానులుగా సంఘాలలో కార్యక్రమాలు జరిగించుకోండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పాల స్తోత్రం నాయన. ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు, షేబా దేశపు జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మరి దేవా, ఈ యొక్క కొంచెము జ్ఞానాన్ని అల్పుణ్ణి అయోగ్యునైన నా ద్వారా బైబిల్ గ్రంథం నుండి మీ బిడ్డలకు తెలియజేశారు. మరి దేవా, మీ దాసుని నాకు ఇంకా జ్ఞానం ప్రసాదించమని, తెలివి ప్రసాదించమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.